Digital audio video classes, Board of Intermediate Education, Telangana State, Livestock Management and Dairy Technology course. This is B. Rajaya, JL in LMNDT, Government Junior College for Boys, Nagar Karnool district. Today we discuss about the topic of livestock health management in the paper 5th unit, protozoal diseases. In last session, we already discussed about some protozoal diseases. Those are babesiosis, anaplasmosis, amoebiasis. Now continue this unit. Today we discuss some protozoal diseases: trypanosomiasis, theileriosis, leishmaniasis. Today we discuss these diseases. లైవ్స్టాక్ హెల్త్ మేనేజ్మెంట్లోని 5th యూనిట్ ప్రోటోజువల్ డిసీజ్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. గత సెషన్లో మరి కొన్ని రకాల ప్రోటోజువల్ డిసీజ్ గురించి నేర్చుకున్నాము. మీకు ప్రోటోజువల్ డిసీజ్ అనగా ప్రోటోజువల వల్ల వచ్చే వ్యాధులని, ఈ ప్రోటోజువా జీవులు కొన్ని జంతువుల యొక్క రక్తం లోపట కణంతస్థ ప్రాణజీవులుగా నివసిస్తూ ఉంటాయి. వాటి వల్ల ఆ జంతువులకు మరి పశువులకు, అన్ని రకాల పశువులకు మరి అనేక ఇబ్బందులు గురి చేయడం జరుగుతుంది. వాటిలో గత క్లాసులో బేబీసియాసిస్ అనే వ్యాధి గురించి మరియు అనప్లాస్మాసిస్ వ్యాధి గురించి, అమీబియాసిస్ వ్యాధి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. మరియు ఈరోజు క్లాసులో మరికొన్ని ప్రోటోజువల్ డిసీజ్ గురించి నేర్చుకుందాం. అవి ముఖ్యంగా ట్రిపానోసోమియాసిస్, థైలేరియాసిస్, లీష్మానియాసిస్ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా trypanosomiasis. Now trypanosomiasis definition: commonly called as surra, trypanosomiasis is an infection disease which infect cattle, buffalo, goat, sheep, pig, horses, donkey, camel and dog, characterized by high fever of temperature, anemia, wasting and cutaneous erection. ఇక్కడ ట్రిపానోసోమియాసిస్ చూసినట్లయితే, ఈ ట్రిపానోసోమియాస్ అనేది ప్రోటోజువాల వల్ల వచ్చేటువంటి వ్యాధి. మరి ఈ వ్యాధిని రకరకాల ప్రాంతాల్లో మరి అనేక పేర్లతో దీన్ని సంబోధిస్తుంటారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కుందేటి వెర్రి వ్యాధి అని, తిక్క రోగం అని పిలుస్తూ ఉంటారు. ఈ వ్యాధి ఆవులకు, గేదెలకు, గొర్రెలకు, మేకలకు, మరి పందులకు, గుర్రాలకు, గాడిదలకు, మరి ఒంటెలకు, కుక్కలకు కూడా ఈ వ్యాధి వచ్చును. ఈ వ్యాధి సోకినటువంటి జంతువుల లోపట శరీర ఉష్ణోగ్రత పెరగడం, రక్తహీనతకు గురి కావడం, మరియు ఒక కణాలన్నీ కూడా చర్మంపై ఉన్నటువంటి కణాలు ఈ క్షయానికి గురి కావడం, అంతేకాకుండా మరి దురదకు కలిగి ఉండడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. ఇటియాలజీ: the disease is caused by Trypanosoma evensi, which is an intracellular or extracellular hemoprotozoan. వ్యాధి జనక శాస్త్రే ఈ ట్రిపానోసోమియాసిస్ అనే వ్యాధి ట్రిపానోసోమా ఈవెన్సీ అనేటువంటి కణంతస్థ కణబాహ్య రక్తకణ ప్రోటోజువా వల్ల వచ్చేటువంటి వ్యాధి. మరి ట్రిపానోసోమా ఈవెన్స్ అనేటువంటి ప్రాణజీవి వల్ల ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్:
The disease is mechanically transmitted through the bites of flies, tabanus, Lipisoria, stomaxis is commonly transmitted this disease. ఈ వ్యాధి వ్యాప్తి చూసినట్లయితే ట్రిపానోసోమాసిస్ అనే వ్యాధి సాధారణంగా ఈగల వల్ల లేదా జొర్రీగల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది. పశువుల చర్మాన్ని గుచ్చి పీల్చే ఈగలైనటువంటి ముఖ్యంగా టబానస్, లైపెరోసియా, స్టొమాక్సిస్ అనేటువంటి ఒక జొర్రీగలు ముఖ్యంగా ఈ వ్యాధిని వ్యాపింపజేస్తూ ఉంటాయి. క్లినికల్ ఫైండింగ్స్ in cattle or buffaloes, the disease is mild and may act carriers. An acute form may occur as outbreak. The signs show or dullness, rise in temperature 103 to 106 degree Fahrenheit. The animal may be move in circle aimless, fall down, frequent urination and defecation. Subacute form is manifested as gradual loss of condition, edema of legs, intermittent fever and progressive anemia. ఇక్కడ ఈ కుందేటి వెర్రి వ్యాధి వచ్చినప్పుడు మరి వ్యాధి లక్షణాలు చూసినట్లయితే ఈ వ్యాధికి చాలా వరకు పశువులు చనిపోతూ ఉంటాయి. వ్యాధి లక్షణాలు ఒక మాదిరిగా ఉండకుండా విచిత్రంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇవి 1-2 రోజుల్లో మరణిస్తూ ఉంటాయి. సాధారణంగా వ్యాధి లక్షణాలు చూసినట్లయితే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో కంటే అధికంగా ఉండును, మేత నీరు తీసుకోవు, కొన్ని పశువులు మేత తింటూ నెమరు వేసినట్టు నటిస్తూ ఉంటాయి, వెరుచూపులు చూస్తుంటాయి, తడబడుతూ నడుస్తూ ఉంటాయి, వస్తువులను గుద్దుతూ ఉంటాయి, ఒక లక్ష్యం లేకుండా తమంతకు తాము తిరుగుతూ ఉంటాయి, కడుపు నొప్పి లక్షణాలు కనిపిస్తాయి, వణుకుతూ ఉంటాయి, ఒకవైపుకు మెడను వంచుతూ ఉండును, మరి కండ్లు ఎర్రబడి గుండ్రంగా తిప్పుతూ ఉంటాయి, కంటి పొరపై స్పష్టంగా ఎర్రటి రక్తపు చారలు కనిపిస్తూ ఉంటాయి, మరి పాలిచ్చేటువంటి పశువుల లోపల అకస్మాత్తుగా పాల దిగుబడి తగ్గిపోవును. మరి ముఖ్యంగా ఈ లక్షణాలు ఎక్కువగా మనం పశువుల్లో గమనిస్తూ ఉంటాం. అంతేకాకుండా కండ్ల వెంట నీరు పురుసులు కారుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి దృష్టి లోపం కూడా సంభవిస్తూ ఉంటుంది, పల్చటి జిగురుతో కూడిన పేడను వేస్తూ ఉంటాయి, మూత్రం అధికంగా పోస్తూ ఉంటాయి, మరి ఉపరితల గ్రంథులు ఏవైతే ఉంటాయో వినాల గ్రంథులు అన్నీ కూడా వాపుకు గురి అవుతూ ఉంటాయి, చర్మంపై దద్దులు వస్తూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. Diagnosis relies on recognition of the flagellate on a blood smear. Diagnosis is made by the detection of parasite in the fresh blood, may their mobility, which can be viewed through 40x objective of the microscope. The organism can be detected in the stained blood smear. మరి వ్యాధి నిర్ధారణ చూసినట్లయితే వ్యాధిగ్రస్త పశువు యొక్క మరి రక్తాన్ని తీసుకొచ్చి రక్త పరీక్ష చేసినట్లయితే ముఖ్యంగా 40x అక్షికటకం పైన మైక్రోస్కోప్ కింద చూసినట్లయితే ఆ రక్తం లోపల కొన్ని కషాబాలు కలిగినటువంటి పరణజీవులు కదులుతుండడం గమనించవచ్చు.
ఈ విధంగా కషాయంలో ఉన్నటువంటి ప్రాణజీవులను ముఖ్యంగా ఈ యొక్క ట్రిపానోసోమియాస్లో కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఇది ట్రిపానోసోమా జీవిగా గుర్తించి ఈ వ్యాధి ట్రిపానోసోమియాసిస్ లేదా కుందేటి వెర్రి అని గుర్తించవచ్చు. ట్రీట్మెంట్: క్వినాపైపర్మిన్ సాల్ట్ 3 to 5 mg kg for body weight subcutaneous. Supportive therapy is by giving 20% dextrose 0.5 mg per kg for body weight injection for veins and B complex injections are given. మరి వ్యాధికి చూసినట్లయితే ఈ కుందేటి వెర్రి లేదా తిక్క రోగము సుర్రా వ్యాధికి క్వినాపైపర్మిన్ సాల్ట్ ఉన్నటువంటి ఇంజెక్షన్ను 3 to 5 mg kg ఫర్ బాడీ వెయిట్ చొప్పున ఈ చర్మానికి సబ్కట్ చేయించవలను. వాటితో పాటు వాటి సపోర్టివ్గా 20% డెక్స్ట్రోజ్ ఫ్లూయిడ్ను 0.5 గ్రామ్ కేజీ ఫర్ బాడీ వెయిట్ చొప్పున మరి ఈ నరాలకు ఎక్కించవలను. దాంతోపాటు బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ కూడా వాటికి ఇప్పించడం వల్ల ఇవి త్వరగా కోలుకునే అవకాశం ఉండును. ఇక్కడ క్లియర్గా కింద చూపించడం జరిగింది మరి కొన్ని రకాల ఇంజెక్షన్స్. ప్రివెన్షన్: ప్రొపలైటిక్ ఇంజెక్షన్ ఆఫ్ క్వినాపైపర్మిన్ సాల్ట్ కెన్ బి ప్రొటెక్ట్ ద ఎనిమల్స్ ఫ్రమ్ సుర్రా. కంట్రోల్ ఆఫ్ ఫ్లైస్ బై మెయింటైనింగ్ క్లీన్నెస్ and the cattle shed to be prevent flies. Use of insect repellents and insecticides on the animal and in the shed. మరి వ్యాధి నిర్మూలన చూసినట్లయితే వ్యాధి నిర్మూలన లోపల ఈ క్వినాపైపర్మిన్ సాల్ట్ను ఉపయోగించడం వల్ల మరి ఈ సుర్రా వ్యాధి నుంచి మనం తప్పించవచ్చు. ఇవి సమర్థవంతంగా పనిచేసినటువంటి ఇంజెక్షన్స్. అంతేకాకుండా షెడ్ లోపల ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ఈగలు జొర్రీగలు మరి ఉన్నట్లయితే మరి షెడ్డును ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలను. మరి ఈ విధంగా షెడ్డును పరిశుభ్రంగా ఉంచినట్లయితే అంతగా షెడ్లో పారిశుద్ధ్య పద్ధతులను పాటించినట్లయితే అనగా షెడ్డును నిరంతరము ఈ దుమ్ము ధూళి లేకుండా పేడ యొక్క అవశేషాలు లేకుండా చూసినట్లయితే నీళ్లు నిలవకుండా చేసినట్లయితే అక్కడ ఈ యొక్క జొర్రీగలు పెరగకుండా అవకాశం ఉంటుంది. మరి జొర్రీగలను నిర్మూలించడానికి కీటక సంహారాలను మరి ఉపయోగించినట్లయితే ఆ కీటక సంహారాలను పశువుల శరీరం పైన మరి షెడ్ యొక్క లోపలి భాగాన షెడ్ యొక్క పరిసరాల లోపల పిచికారీ చేసినట్లయితే ఆ యొక్క జొర్రీగలు ఈగలు నిర్మూలించబడతాయి. నౌ థైలేరియాసిస్ is another protozoan disease. Theileriosis is also known as East Coast fever, tropical theileriosis or tropical pyroplasmosis. థైలేరియస్ అనేటువంటి ఇది మరో ప్రోటోజోన్ పర్ణజీవి. ఇది కూడా సర్వసాధారణంగా పశువులకు వచ్చేటటువంటి వ్యాధి. దీన్ని రకరకాల పేరుతో పిలుస్తారు. ముఖ్యంగా దీన్ని ఈస్ట్ కోస్ట్ ఫీవర్ అని, ట్రోపికల్ థైలేరియసిస్ అని, మరి ట్రోపికల్ పైరోప్లాస్మస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. డెఫినేషన్: థైలేరియసిస్ ఈజ్ an highly fatal intracellular hemoprotozoan disease in exotic and cross-breed cattle. It is characterized by high fever of temperature, anemia, and swelling of lymph nodes. మరి ముఖ్యంగా ఈ వ్యాధి విదేశీ సంకర జాతి పశువుల లోపల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి మరి అతి ప్రమాదకరమైనటువంటి అంతరప్రాణజీ ప్రోటోజోవా జీవి వల్ల వచ్చును. ఈ వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా పశువుల లోపల శరీర ఉష్ణోగ్రత పెరగడం, రక్తహీనత గురి కావడం,
మరియు శోషరస కణాలు వాపుకు గురి అవుతూ ఉంటాయి. ఇటియాలజీ: థైలేరియాసిస్ ఈజ్ కాజ్డ్ బై థైలేరియా అన్యులేటా ఇన్ క్యాటిల్. థైలేరియా వ్యాధికి కారణం థైలేరియా అన్యులేటా అనేటువంటి ప్రోటోజువా పరాన్నజీవి వల్ల ఆవులకు ఈ వ్యాధి వచ్చును. ఇది ఏకకణ పరాన్నజీవి అని పిలుస్తాము. ట్రాన్స్మిషన్: థైలేరియాసిస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై nymph and adult ticks of Rhipicephalus appendiculatus. Once the infected tick feed on suspectable host, it get rid of infection and cannot spread further. సో వ్యాధి వ్యాప్తి చూసినట్లయితే ఈ హైలోమా జాతి చెందినటువంటి గోమార్ల కాటు ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ముఖ్యంగా ఈ గోమార్లు అనగా టిక్స్ ఇవి వాటి యొక్క లార్వాల ద్వారా కానీ మరి ప్రౌఢ కీటకాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా ఈ టిక్స్లో రిఫిసెఫాలస్ అపెండికులాటిస్ అనేటువంటి గోమార్ల వల్ల ఎక్కువగా ఈ వ్యాధి సంక్రమించును. ఈ టిక్స్ వ్యాధిగ్రస్త పశువును కడిచినట్లయితే వాటిలోనికి వ్యాధిజనకాలు ప్రవేశించి ఆరోగ్యవంతమైన పశువును కాటివేస్తూ ఉంటాయి. మరి ఆ విధంగా వ్యాధిజనకాలను ఒక పశువు నుంచి ఇంకో పశువుకు చేరవేయడంలో ఈ టిక్స్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఈ టిక్స్ ఒకసారి కడిచిన తర్వాత మళ్ళొక పశువుకు కడిచినప్పుడు వాటిలో వ్యాధిజనకాలు వ్యాప్తి చెందవు. ఇవి వెక్టర్ అంటే వాహకాలు, రిఫిసిఫాలస్, హైలోమా స్పీసెస్. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఫిగర్ను మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది లైఫ్ సైకిల్. దిస్ ఇస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ Theileriosis. Clinical findings: the affected animals are rise temperature 104 to 106 degree Fahrenheit. Animals show are enlargement of superior lymph nodes. During the early stage of disease, the animal retain condition and continue feed. Pale continuous mucous membrane which later turn yellow. Hemorrhagic patches may occur in the mucosa and serous membrane. Mortality may be high 80 to 90%. ముఖ్యంగా ఈ వ్యాధి సోకినప్పుడు పశువులు దాదాపు 80 నుంచి 90% పశువులు మరణిస్తూ ఉంటాయి. ఈ వ్యాధి సోకిన పశువులు చూసినట్లయితే ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత పెరుగును మరియు వాటి యొక్క శ్లేష్మ గ్రంథులు ముఖ్యంగా లింపు గ్రంథులన్నీ కూడా వాపు గురి అవుతూ ఉంటాయి. మరి ఈ వ్యాధి సోకిన కూడా కొన్ని రకాల పశువులు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. కన్ను భాగము మరి తెలుపు రంగుగా మారును. తర్వాత అది ముదిరి పసుపు రంగుకు మారుతూ ఉంటుంది. శరీరంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇంతేకాకుండా పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గిపోవును. కండ్ల వెంట నీరు, ముక్కు నుండి స్రవాలు కారును మరియు దగ్గు, శ్వాస కష్టమవుతుంది. పశువులు యొక్క తలను గోడకు ఆనించి నిద్రిస్తూ ఉంటాయి. తడబడుతూ లేవలేకుండా ఉంటాయి. మరి అంతేకాకుండా కండరాలు వణుకుతూ ఉంటాయి. లింపు గ్రంథులు వాపు గురి అవుతూ ఉంటాయి. చివరకు శ్వాసకోశాల్లో నీరు చేరి అవి శ్వాస కష్టమై చనిపోతూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా లక్షణాలు.
లాక్రిమేషన్ అండ్ కర్నల్ అప్టియా. ఈ విధంగా కన్ను ఏ విధంగా తెలుపు రంగుకు మారిందో చూపించడం జరుగుతుంది ఇక్కడ. డయాగ్నాసిస్ ఈజ్ మోడ్ బై డిటెక్షన్ ఆఫ్ థైలేరియా annulata in red blood cells and demonstration Koch's blue bodies in the fluid obtained from superficial lymph gland with a long needle. ఇక్కడ వ్యాధిగ్రస్త పశువు యొక్క శోషరస గ్రంథికి ఒక పొడవాటి నీడల సాయంతో వాటి సీరమును తీసి మైక్రోస్కోప్ కింద చూసినట్టయితే ఆ మైక్రోస్కోప్లో ఈ బ్లూ రంగు నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కొచెక్ బ్లూ బాడీస్ కనిపిస్తాయో ఇది థైలేరియా annulata గుర్తించవచ్చు. ట్రీట్మెంట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇన్ buforphine 1 ml kg for body weight, supportive therapy with 20% dextrose 0.5 kg for body weight, injection for venous B complex and hemotonic should be undertaken. మరి ఈ థైలేరియా వ్యాధిని తగ్గించడానికి బుఫర్కినోన్ అనేటువంటి ఇంజెక్షన్ను 1 ml kg పర్ బాడీ చొప్పున వేయించవలను. అంతేకాకుండా మరి సపోర్టివ్గా 20% డెక్స్ట్రోజ్ 0.5 గ్రామ్ కేజీ పర్ బాడీ వెయిట్ చొప్పున నరాలకు, దాంతోపాటు బి కాంప్లెక్స్, హిమోటానిక్స్ కూడా వీటికి ఇవ్వడం వల్ల ఇది తగ్గిపోవును. అంతేకాకుండా టెట్రాసైక్లిన్, ప్రోజోమిన్, నివాక్విన్ అటువంటి ఇంజెక్షన్ కూడా వాటికి ఇవ్వవచ్చు. కంట్రోల్ ఈజ్ బై సిస్టమిక్ అప్లికేషన్ ఆఫ్ ascariasis అండ్ డిప్పింగ్ మెడికల్ ట్యాంక్, rotational grazing, immune prophylaxis by use of the vaccine Raksha Vacti, which is stored in liquid nitrogen. ఈ వ్యాధిని తగ్గించడానికి ముందుగా ఈ టిక్స్ను సంహరించవలను. ముఖ్యంగా ఆస్కారియాసిస్ అనేటువంటి మరి కీటకనాశకాలను ఆ యొక్క షెడ్ పైన, పశువుల పైన వేసినట్లయితే ఆ యొక్క టిక్స్ రాలిపోతాయి. అంతేకాకుండా మరి ఒక డిప్పింగ్ ట్యాంక్ లోపల మెడిసిన్ వేసి మరి పశువులను అటు ఇటు తిప్పడం వల్ల ఆ టిక్స్ మొత్తం రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు పశువును ఒకే దగ్గర మేపకుండా మరి గ్రాడ్యువల్గా మేసేటువంటి ప్రాంతాన్ని మారుస్తూ ఉండవలను. ప్రస్తుతం ఈ రక్షా వ్యాక్టి అనేటువంటి వ్యాక్సిన్లు మార్కెట్ లభిస్తూ ఉన్నాయి. ఇవి అన్ని పశువులకు ఎక్కించడం వల్ల ఈ థైలేరియాసిస్ అనే వ్యాధిని మనం నిర్మూలించవచ్చు. ఈ రక్షా వ్యాక్టి అనేది ఈ ద్రవ నత్రజనిలో నిల్వ ఉంచుతారు. ఇది డిప్పింగ్ చేసే విధానం. నౌ లీష్మానియాసిస్, ఇట్ ఈస్ అనదర్ protozoan disease, leishmaniasis. Definition: the disease has been recorded in dogs and cattle, buffaloes and sheep and goats. Leishmaniasis is a hemoprotozoan disease and the visceral form which is splenogamy. వ్యాధి అనేది ముఖ్యంగా ఇది కూడా మరి ప్రోటోజోవన్ ప్రాణజీవుల్లో వచ్చే వ్యాధి. ఆవులకు, గేదెలకు మరియు గొర్రెలకు, మేకలకు, మరి కుక్కలు కూడా ఈ వ్యాధి ఎక్కువగా వచ్చేటువంటి వ్యాధి. ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చినప్పుడు మరి కుక్కలు కానీ పశువుల యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్లీహం మరి పొడవుగా మారుతుంది. ఇటియాలజీ: ద విజరల్ ఫ్రమ్ ద డిసీజ్ ఈజ్ కాస్డ్ బై లీష్మానియా డోనోవాని అండ్ causative from seen in adult caused by Leishmania troponica, ఓరియంటల్ సోర్స్ ఆఫ్ ఢిల్లీ బాయిల్స్. ముఖ్యంగా ఇటీవల చూసినట్లయితే ఈ లీష్మానియాసిస్ వ్యాధి అనేది లీష్మానియా డోనోవాని అని వల్ల వచ్చును. మరి అంతేకాకుండా లీష్మానియా ట్రోపానికా వల్ల కూడా దీని వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు రకాల ప్రాణజీవుల వల్ల ఎక్కువగా ఈ కుక్కల లోపట మరియు పశువుల్లో కూడా చూస్తూ ఉంటాం. Transmission of infection is through the saliva of the vector, that is sand fly. ముఖ్యంగా ఈ వ్యాధి చూస్తే శాండ్ ఫ్లై అంటే శాండ్ ఈగల వల్ల ఈ వ్యాధి ఎక్కువ మొత్తంలో ఆరోగ్యవంతమైన పశువుకు వ్యాపిస్తూ ఉంటాయి. మన క్లినికల్ సైన్స్ చూసినట్లయితే ముఖ్యంగా రైజ్ ఇన్ ద టెంపరేచర్, లాస్ ఆఫ్ వెయిట్, ఎనిమియా, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లింబ్ గ్లాండ్స్, ఎస్టేట్ అండ్ పెరాలసిస్ బై మే బీ సీన్.
ముఖ్యంగా వ్యాధి లక్షణాలు అంటే లీష్మానియాసిస్ వచ్చినప్పుడు కుక్కల లోపల వ్యాధి లక్షణాలు చూసినట్లయితే శరీర ఉష్ణోగ్రత పెరుగును, మరియు శరీర బరువు తగ్గిపోను, అంతేకాకుండా రక్తహీనత గురి అవును, మరి శరీర భాగాల్లో ఉన్నటువంటి శ్వాసకోశ గ్రంథులన్నీ కూడా వాపు గురి అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి పెరాలసిస్ వచ్చే అవకాశం ఉండును. డయాగ్నాసిస్. ద ఓన్లీ renable means of the diagnosis is by demonstration parasite in the peripheral blood. ఈ వ్యాధి నిర్ధారణ చూసినట్లయితే ఈ వ్యాధికి గురి అయినటువంటి కుక్కల యొక్క రక్తాన్ని మనము రక్త పరీక్ష చేసినట్లయితే ఆ రక్తం లోపల ఈ యొక్క వ్యాధిజనకాలు క్లియర్గా కనిపిస్తుంటాయి. వాటి వల్ల వాటిని గుర్తించవచ్చు. నెక్స్ట్ కంట్రోల్. బై కంట్రోల్ ఆఫ్ డాగ్ పాపులేషన్ వేర్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ద లీష్మానియా ఈజ్ హై యాజ్ ద transmission is through the medium of the decreased and neglected dogs, by control of sandfly, by using the insecticide in the shed. ఎక్కడైతే కుక్కల జనాభా ఎక్కువగా ఉంటుందో అనగా ముఖ్యంగా లీష్మానియా వ్యాధితో బాధపడుతూ ఉంటాయో అటువంటి కుక్కల యొక్క జనాభాను మనం కంట్రోల్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మరి నెగ్లెక్టెడ్ చేసినటువంటి ఊర కుక్కలను కూడా వాటిని వెంటనే గుర్తించి వాటికి చికిత్స చేయించడం, లేదా అటువంటి కుక్కలను మరియు వీటిని ఈ ఊరు నుంచి దూరంగా తీసుకెళ్ళడం వంటి కార్యక్రమాలు చేయాలి. అంతేకాకుండా ఈ వ్యాధి ముఖ్యంగా ఈ శాండ్ ఫ్లై ఈగల వల్ల ఎక్కువగా సంక్రమిస్తుంది కాబట్టి మరి పశువుల షెడ్డులో కాబట్టి మరి కుక్కల శరీరంపై ఉన్నటువంటి ఈ శాండ్ ఫ్లై ఈగలు వాలకుండా చూడాలి. అందుకుగాను మరి కుక్కల శరీరం పైన కావచ్చు, షెడ్డు లోపల పశువుల పైన ఈ శాండ్ ఫ్లై నిర్మూలించేటువంటి మరి కీటక సంవరణను వాటిపైన చల్లడం, షెడ్లో చల్లడం వల్ల ఈ శాండ్ ఫ్లై ఈగలు నిర్మూలించబడతాయి. ఈ విధంగా మనము వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. నౌ అసైన్మెంట్. Mention the causative organism of filariasis and surra. What is East Coast fever? What are the clinical signs of leishmaniasis disease? Explain in detail about trypanosomiasis disease. Briefly write about the leishmania disease. These are the some assignment. ఈరోజు నేర్చుకున్నటువంటి ప్రోటోజోన్ డిసీజ్లో ట్రిపానోసోమియాసిస్ గురించి మరియు థైలేరియాసిస్ వ్యాధి గురించి, లీష్మానియాసిస్ వ్యాధి గురించి నేర్చుకోవడం జరిగింది. వీటి యొక్క మరి ప్రతి వ్యాధులు, ఈ 3 వ్యాధులు ఉన్నటువంటి వ్యాధిజనకాల గురించి, మరి వ్యాధి వ్యాప్తి, వ్యాధి యొక్క లక్షణాలు, డయాగ్నాసిస్, ట్రీట్మెంటు, మరి కంట్రోల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా వాటిని గమనించి ఈ క్వశ్చన్లను మీరు నోట్బుక్లో రాసుకొని వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లను మీరు తయారు చేసుకోగలరు. ఇందులో మనకు మొదటి 3 క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ మరియు 2 క్వశ్చన్స్ అంటే 4th, 5th క్వశ్చన్స్ లాంగ్ క్వశ్చన్గా పరిగణించవలను. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. థైలేరియాసిస్ సుర్రా వ్యాధికి వ్యాధి కారణం రాయండి. ఈస్ట్ కోస్ట్ ఫీవర్ అంటే ఏమిటి? లీష్మానియాసిస్ వ్యాధి యొక్క వ్యాధి లక్షణాలు రాయండి. ట్రిపానోసోమియాసిస్ వ్యాధి గురించి క్లుప్తంగా వివరించండి. లీష్మానియాసిస్ వ్యాధి గురించి క్లుప్తంగా వివరించండి అనేది ఈ క్వశ్చన్లు. ఓకే, థ్యాంక్ యూ. This is B. Rajaya, GJC Boys, Nagar Karnool.